అండి. ఇప్పుడు మనం దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి మిగిలిపోయిన ఇడ్లీ పిండిని కొంచెం తీసుకుంటున్నానండి. దాన్ని వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, దీంట్లో వేయడానికి అన్నీ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. దీంట్లో కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నది, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దోశ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 10 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ పై పెంక పెట్టుకొని దానిపై ఒక 2-3 చుక్కలు నూనె వేసి ఉల్లిపాయతో ఇక్కడ చూపిస్తున్న విధంగా రుద్దాలన్నమాట. అప్పుడు ఈ దిబ్బ రొట్టె అనేది పెనంకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పిండి వేసుకొని దిబ్బ రొట్టెలా వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దిబ్బ రొట్టెను కాల్చుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చింది కదండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్లా ఇలా చేసి పెట్టవచ్చు అన్నమాట. ఈజీగా అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇడ్లీ పిండి ఇంట్లో ఉంటే ఇలా 10 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా చేసేయచ్చు అన్నమాట. ఇంకో దిబ్బ రొట్టెను వేసుకుందామండి. ఇలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తిప్పి కాల్చుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా కాలుతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో దిబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. దీన్ని పల్లీ చట్నీ పెట్టుకొని తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.